शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्ते जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्ज డాక్టర్ ఏ రాజేష్ గారు ప్రిన్సిపల్ మరియు ఆచార్య ఫౌండేషన్ ప్రతినిధులు వారు కూడా హృదయపూర్వక స్వాగతం. శ్రీ తిరుపతి గారు రెసిడెంట్ టీచర్స్ ప్రతినిధి అందరికీ స్వామి శరణం. మరి ఈరోజు ఇక్కడ పెద్దపల్లిలో చాలా అట్టహాసంగా మరి పట్టభద్రుల సమ్మేళనం జరిగింది. మరి సుమారుగా ఒక 600 మంది పట్టభద్రులు ఇక్కడ వివిధ రంగాల్లో ఉన్నవారు ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిందే, మొదటి దఫా మరి ఎన్రోల్మెంట్ పూర్తయి ఇవాళ రెండవ దఫా మరి నిన్నటి రోజు మరి ప్రారంభమైంది. మొదటి దఫాలో పెద్దపల్లి మరి నిజానికి అత్యధిక ఎన్రోల్మెంట్తో ఈ 4 జిల్లాల్లోనే మరి 5వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. మరి పెద్దపల్లి ఇంత చిన్న జిల్లా అయినా కూడా సుమారుగా 28,000 ఎన్రోల్మెంట్ ఇక్కడ రావడము అంటే నిజానికి అది హర్షణీయం. ఈ సందర్భంగా మరి పెద్దపల్లి పట్టభద్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి డిసెంబర్ 9 వరకు ఏదైతే మళ్ళీ రెండవ దఫా అవకాశం ఇచ్చిందో రిజెక్ట్ అయిన వారికి అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకునే వారికి ఈ అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలని ఒక సదుద్దేశంతో మరి ప్రైవేట్ విద్యాసంస్థలు అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలు తర్వాత ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ అంతేకాకుండా మరి వీళ్ళ పలు విద్యాసంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ పలు రంగాల్లో ఉన్న పట్టభద్రులందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి వారి యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తానని ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవల్ల మరి ప్రభుత్వం ఇచ్చిందో నిరుద్యోగులకి ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నం చేస్తానని మరి గత 3 రోజుల నుంచి డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు మరి వారు షట్ డౌన్లో ఉన్నారు. వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలని తప్పకుండా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ మరి తక్షణమే విడుదల చేయాలని అలాగే మొన్న ఏదైతే మరి 4,000 మంది కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ అయ్యి హైకోర్టు దాన్ని రద్దు చేసిందో దాని పట్ల కూడా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని దాన్ని ఎలా మళ్ళీ మనం తీసుకోగలము అన్న దాని పట్ల కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మరి ఒక సదుద్దేశంతో వస్తుంది. నాకు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లా పట్టభద్రులు మరి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు మాకు మరి నిరుద్యోగులు ఆశాజ్యోతి నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలవాలని వారు ఎక్కడికి వెళ్ళినా మరి జ్యోతులు పలుకుతూ మరి వాళ్ళ హారతులు పలుకుతూ ముందుకొస్తున్నారు. వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ రెండవ దఫా ఎన్రోల్మెంట్లో అందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే మరి ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను.